ఉమ్మడి వ్యవసాయం, కలిసి పండిన ఆశలు. ఒకప్పుడు ఆకాశం కింద భూమి మీద నమ్మకంతో బతికిన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సమైక్యపురం. అక్కడ రైతులున్నారు, భూములున్నాయి. కాని మధ్యలో ఒకటి తగ్గిపోయింది: ఐక్యత. రామయ్య, నాగయ్య ఇలా మాట్లాడుతున్నారు. ఈ ఏడాది కూడా నా పొలంలో పంట చేతికి రాలేదురా. నాది కూడా అదే పరిస్థితి. ఎరువులు ఖరీదు, కూలీలు లేరు. ఒంటరిగా వ్యవసాయం చేయడం భారమైపోతుంది. ఒక్కొక్క రైతు ఒక్కొక్కలా కష్టపడుతున్నాడు. కాని కలిసి ఆలోచించే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. అంతలో గ్రామంలోకి చదువుకుని వచ్చిన యువకుడు సురేష్ వచ్చాడు. సురేష్ ఇలా అన్నాడు: అయ్యా, మీరందరూ కలిసి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? కలిసా? భూమి వేరు, ఖర్చు వేరు, లాభం వేరు. ఇలా ఎలా సాధ్యంగాయనా? అదే ఉమ్మడి వ్యవసాయమయ్యా. భూములు వేరైనా పని ఒకటే. ఖర్చు పంచుకుంటే లాభం కూడా పంచుకోవచ్చు. మొదట అందరూ సందేహంతో చూశారు. కాని పరిస్థితి కష్టం, ఆలోచన కొత్తగా ఉంది. నాగయ్య ఇలా అన్నాడు: అంటే విత్తనాలు కలిసి కొనాలా? అవును, ఎరువులు, కూలీలు, నీరు అన్నీ కలిసి ప్లాన్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. ఒంటరిగా ఓడిపోవడం కన్నా కలిసి ప్రయత్నించడం మంచిదే. ఆ రోజు గ్రామ చరిత్రలో కొత్త రోజు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పెద్ద: భూమి మీద ఎవరి హక్కు వాళ్లదే. కాని కష్టం, ఖర్చు, శ్రమ అన్నీ కలిసి. అందరూ సరే ఒప్పుకుంటాం అని అన్నారు. ఉదయాన్నే అందరూ ఒకే సమయంలో పొలానికి వచ్చారు. ఎద్దులు, ట్రాక్టర్, కూలీలు అన్నీ కలిసి పనిచేశాయి. పనికి వచ్చిన కూలీ ఇలా అన్నాడు: ఇలా కలిసి పనిచేస్తే పని కూడా తేలికగా ఉంది సార్. అవును, మనసు కూడా తేలికగా ఉంది. విత్తనాలు కలిసి వేశారు. నీరు సమానంగా పంచారు. పంట పెరుగుతుంటే నమ్మకం కూడా పెరిగింది. రామయ్య సురేష్తో ఇలా అన్నాడు: సురేష్, నిజంగా నువ్వు చెప్పింది బాగుందిరా. వ్యవసాయం ఒక్కరి పని కాదయ్యా, సమాజం పని. వర్షాలు కూడా సమయానికి వచ్చాయి. పంటలు పచ్చగా నిలబడ్డాయి. గ్రామం మొత్తం ఆశతో నిండిపోయింది. రామయ్య నాగయ్యతో ఇలా అన్నాడు: ఇన్నాళ్లకి మన పొలాలు నవ్వుతున్నాయిరా. పంట కన్నా మన మధ్య ఐక్యతే పెద్ద లాభం. కోతకాలం వచ్చింది. ఒక్కొక్క రైతు పొలం కాదు, అది ఒక పెద్ద కుటుంబం పొలం. గ్రామ పెద్ద ఇలా అన్నాడు: లాభం కూడా అలాగే పంచుకుందాం, ఎవరికి ఎంత శ్రమ అనుసరించి. అందరూ అలానే అన్నారు. ఆ రోజు సమైక్యపురం గ్రామం అర్థం చేసుకుంది: భూమి పండాలంటే విత్తనం సరిపోదు, మనసులు కలవాలి. ఉమ్మడి వ్యవసాయం అంటే కేవలం కలిసి పనిచేయడం కాదు, కలిసి నమ్మడం. ఒక్క రైతు బలహీనంగా ఉండొచ్చు, కాని రైతుల సమూహం ఎప్పుడూ బలంగా ఉంటుంది. నీతి ఏంటి అంటే, ఒంటరిగా విత్తితే పంట వస్తుంది, కలిసి విత్తితే భవిష్యత్తు పండు.